గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఇవాళ ప్రమాణం చేయనున్నారు. వార్త చూస్తున్నాం. ఇక 6,956 మందికి నియామక పత్రాలు. వైద్య ఆరోగ్య శాఖలో ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్స్కు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా అందజేత. బీఆర్ఎస్ ఉద్యోగాలు, కాంగ్రెస్ పత్రాలు. ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ నియామకాలు చేసింది. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నర్సింగ్ నియామకాలు తామే చేసినట్లు ప్రచారం. 50 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారా? యథార్థం చెప్తే శాపనార్థాలని అంటున్నారు. రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. పంచాయతీ ఎన్నికలు జరపలేదేం? సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు నోటీసులు. ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్. ఆవిష్కరణల్లో దేశంలోనే ప్రథమ స్థానం. 2014 నుంచి 23 మధ్య 4% వృద్ధి నమోదు. ఎగోరాప్ 3i నివేదికలో వెల్లడి. ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేటీఆర్ కృషి చేశారు. ఆ నోటీసులేవో కోమటిరెడ్డికి పంపండి. మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఆ ఖాళీల వివరాలు వెల్లడించాలి. సర్కార్ను ప్రశ్నించిన మాజీ ఎంపీ వినోద్. నాకు లేనిదేమిటి? గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఎరుకలను అవమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. బీజేపీకి బీ టీం కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫైల్ను తొక్కిపెట్టిన గవర్నర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఫైల్ను ఎలా ఆమోదించారు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ను బొందపెడతారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రాడార్తో హైదరాబాద్కు ముప్పు. గాలి, నీరు కలుషితమయ్యే ప్రమాదం. వికారాబాద్ అడవి 5 నదుల జన్మస్థానం. పర్యావరణవేత్త బివి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలపై సందిగ్ధం. ఇంకా చేనేత సంఘాలకు ఆర్డర్ ఇవ్వని ప్రభుత్వం. మంత్రి ఆదేశాలు ఇచ్చినా ముందుకు సాగని ఫైల్. యూనిఫామ్స్ ఆర్డర్ లేక పేరుకుపోయిన వస్త్రాలు. హ్యాట్స్ ఆఫ్ అంజీ. ఆటోపై మొక్కలు పెంచినందుకు ఎంపీ సంతోష్ కుమార్ అభినందన. పర్యావరణంపై స్ఫూర్తి ఉంటే ఆవిష్కరణలు చేపట్టొచ్చని మహబూబాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ అంజీ నిరూపించారు. అంజీ చేసిన ప్రయత్నం పట్ల ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. నీరుగారిన గ్రూప్ 1 ఆశలు. ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తామన్న హామీని విస్మరించిన సర్కార్. హడావుడిగా ఖాళీల వివరాల సేకరణ. 100 పోస్టులు ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టుల అప్పగింతపై వెనుకడుగు. తొలుత అప్పగింతలకు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం. విమర్శలు వెల్లువెత్తడంతో ఒప్పుకోబోమని స్పష్టీకరణ. తాజాగా కేంద్ర జలశక్తి శాఖకు రేవంత్ రెడ్డి సర్కారు లేఖ. ఒకే ఠాణాలో 85 మంది బదిలీ. పంజాగుట్ట స్టేషన్లో పోలీసులపై వేటు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం. ఇంతమందికి స్థానచలనం దేశంలో ఇదే మొదటిసారి. జ్ఞానవాపి మసీదులో పూజలు అనుమతించిన వారణాసి జిల్లా కోర్టు. మసీదు బేస్మెంట్లో విగ్రహాలు. 7 రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలి. నేడు కేంద్ర తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 2వ పర్యాయంలో ఇదే చివరి బడ్జెట్. మాకు ఓటేయకుంటే గ్యారంటీలు ఆపేస్తాం. ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. తెలంగాణ టుడే. కోర్ట్ allows Pujan seller of Gnanavapi Pujari to be appointed. Muslim side to move High Court. Soran arrested in PMLA case resigns in Jharkhand CM. Will ensure 2 lakh jobs in 1 year, says CM Revanth Reddy.